తనని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే అసలు అమ్మాయా అబ్బాయా, ఎందుకంటే రెండు ఫోటోలు ఎలా పెట్టేసేసరికి నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో చెప్పారా మీకు ఈ మాట, మీరు లుకింగ్ అమ్మాయిలా ఉంటారు? చాలా మంది చెప్పారు. నాట్యం నేర్చుకోవాలి అనేది మీ కోరికనా లేకపోతే మీ అమ్మ నాన్న కోరికనా? లేదండి, ఎవ్వరి కోరిక కాదు. ఇది నేను సాగర్ సంగమం మూవీలో కమల్ హాసన్ గారు నూతి మీద చేస్తారు. సో ఆ నాట్యం చూసిన వెంటనే నేను కూడా ఆ నాట్యానికి నేను మాత్రం అయ్యాను. సో కమల్ హాసన్ గారి తక్కిట తక్కిట చూసి మీరు నిజంగా నాట్యం నేర్చుకున్నారంటే? నేర్చుకున్నాము. ఒకవేళ నాట్యం సైడ్ రాకపోతే ఏమయ్యి ఉండేవాళ్ళు? మీ గోల్ ఏంటి? నాకు మామూలుగా టీచింగ్ ఇష్టం. సో టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి వాటిల్లో సో మేల్ గెటప్స్ ఎన్ని వేశారు, ఫీమేల్ గెటప్స్ ఏమేమి వేశారు? మేల్ గెటప్స్ వచ్చేసరికి నాకు ఎక్కువగా భస్మాసురుడు, రావణాసురుడు, మహిషాసురుడు, అలాగే రామానుజాచార్యులు, తెనాలి రామలింగుడు, నారదుడు, కృష్ణుడు, రాముడు, అంటే ఇన్ని గెటప్స్ వేశారు కదా, ఆల్మోస్ట్ ఒక 20-30 గెటప్స్ వేసి ఉంటారు. సో వీటన్నిటిలో మీ ఫేవరెట్ గెటప్ ఏది? మహిషాసురం. ఎక్కువగా ఏదైనా చేసి ఎక్కడైనా చూసినా కూడా. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను గిరిజ. కూచిపూడి నృత్య కళాకారులు అయినటువంటి కేదార్నాథ్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే అసలు అమ్మాయా అబ్బాయా, ఎందుకంటే రెండు ఫోటోలు ఎలా పెట్టేసేసరికి నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో బట్ తను కేదార్నాథ్ గారు అబ్బాయి, బట్ అమ్మాయి గెటప్లో చాలా అదుర్స్గా ఉంటారు రెడీ అయితే. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. హలో అండి, హాయ్. నమస్తే. నమస్కారం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సో నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు ఒక అమ్మాయిలా ట్రీటింగ్ వస్తుంది. మీరు ఈ గెటప్లో రెడీ అవుతే అంత క్యూట్గా అనిపిస్తారు. సో చెప్పారా మీకు ఈ మాట, మీరు లుకింగ్ అమ్మాయిలా ఉంటారు రెడీ అయితే? అవునా? చాలా మంది చెప్పారు, చాలా మంది వెనకపడ్డారు కూడా. సూపర్ సూపర్. సో అసలు ఎందుకు అంటే ఏ ఏజ్లో మీరు నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు? నేను నా 13వ ఏట అండి. అంటే నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా ప్రస్తావన అంతా కూడా 1993 అక్టోబర్ 13th మంగళవారం, అంటే ట్యూస్డే ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యింది నాట్యంలో నేర్చుకోవడానికి ఆరంభం అనమాట. ఓకే ఓకే. సో ఏలూరులో అనమాట అండి. కళాదీపిక నృత్య అకాడమీ అని చెప్పేసి ప్రిన్సిపాల్గా పార్వతి రామచంద్ర గారి దగ్గర 15 సంవత్సరాలు 15 yearsగా నేను ఈ నాట్యాన్ని నేర్చుకున్నాను. ఓకే, అంటే ఆ ఇంట్రెస్ట్ నాట్యం నేర్చుకోవాలి అనేది మీ కోరికనా లేకపోతే మీ అమ్మ నాన్న కోరికనా? లేదండి, ఎవ్వరి కోరిక కాదు. ఇది నేను నా సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఆ రోజుల్లో సాగర్ సంగమం మూవీ చూసా. ఓకే. సో సాగర్ సంగమం మూవీలో కమల్ హాసన్ గారు నూతి మీద చేస్తారు. సో ఆ నాట్యం చూసిన వెంటనే నేను కూడా నేర్చుకోవాలని ఆ నాట్యానికి నేను మంత్రముగ్ధ అయ్యాను. సో నా నాట్యానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నాకు కారణమైన వాళ్ళు స్వర్గశ్రీ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. సో కమల్ హాసన్ గారి తక్కిట తక్కిట చూసి మీరు నిజంగా నాట్యం నేర్చుకున్నారంటే సో క్రేజీ మూమెంట్ అనమాట. సో ఓకే, సో మీరు నాట్యం నేర్చుకునేటప్పుడు లైక్ మామూలుగా ఏదైనా నేర్చుకునేటప్పుడు తొందరగా రాదు, సో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గురించి? నేను కూడా డాన్స్ నేర్చుకునేటప్పుడు నా క్లాస్లో మొత్తం 20 మంది 20 members గర్ల్స్, నేను ఒక్కనే బాయ్. ఓకే. కొంచెం కష్టమే అనిపించింది. ఎవరు చెప్పేవాళ్ళు కాదు, వెళ్ళి కొంచెం నాకు ఇది ప్రాక్టీస్ చేయించమన్నా కూడా ఎవరు చేయించేవాళ్ళు కాదు. కానీ ఏంటంటే ఇంకా నేర్చుకోవాలి అనే దాంతో స్టార్ట్ చేసి వాళ్ళతో పాటు, అంటే 6 o'clock వెళ్తే 9 o'clock వరకు ఇన్స్టిట్యూట్లోనే కూర్చుని ఒక స్టెప్ చెప్పేవారు, 2 స్టెప్పులు చెప్పేవారు, అయిపోయేది ఆ రోజు. అంటే మీ వరకన్నా లేకపోతే ఓవరాల్ క్లాస్ మొత్తం అలాగేనా? అంటే ఒక్కొక్కరు లెవెల్స్లో ఉంటారు. సో నేను అలా కూర్చుని 9 వరకు టీచరు మళ్ళీ డోర్ వేసి వెళ్ళిపో అనేంత వరకు కూడా కూర్చొని చూసేవాడిని. అలా చూసి నేర్చుకున్నది కూడా చాలా ఎక్కువ అనమాట. సో కష్టం అనిపించింది ముందు, తర్వాత దాన్ని ఇష్టం చేసుకున్నాను. ఓకే. ఇష్టాన్ని ఓవరాల్గా కూచిపూడి అనేది ఎన్నాళ్ళకి మీకు వచ్చేసింది పర్ఫెక్షన్గా డాన్స్? అంటే ఒకటండి, ఆర్ట్ కాదు ఏదైనా కూడా పర్ఫెక్ట్గా పూర్తిగా వచ్చేదని ఉండదు.
ఆహా. సో అంటే ఒక లెవెల్కి మనం రాగలుగుతాం, అంటే మనంతా మనం చెప్పగలిగే లెవెల్కి రాగలుగుతాం. నేను నార్మల్గా ఒక 5-6 ఇయర్స్ వచ్చే వరకు నేర్చుకున్నాక కొంతవరకు ఒక అవగాహన కలిగింది. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాక ఇంకా టీచింగ్లో పడిన తర్వాత ఇప్పుడు కొంచెం మన సొంతంగా కొరియోగ్రఫీ చేయడము, ఓకే. మనం సొంతంగా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడము, సో అలాగా. అంటే ఇప్పుడు నాట్యం నేర్చుకున్నారు కాబట్టి సో యాజ్ ఏ నాట్య గురువుగా చెప్తున్నారండి క్లాసెస్. అవును. ఓకే. ఒకవేళ నాట్యం సైడ్ రాకపోతే ఏమయ్యి ఉండేవాళ్ళు? మీ గోల్ ఏంటి? నాకు మామూలుగా టీచింగ్ ఇష్టం, టీచింగ్. నాకు బయాలజీ అంటే ఇష్టం. నేను నార్మల్గా బీఎస్సీ బీఈడి బయాలజీ, ఓ నైస్. అంటే తెలుగు కూడా చెప్తాను. సో టీచింగ్ లైన్లోనే ఉండేవాడిని. ఓకే. సో టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు డాన్సర్ అయ్యారన్నమాట. అంతే. అసలు నేను బైపీసీ తీసుకున్నాను. డాక్టర్ అవ్వాలో లేదో కూడా ఆ వయసులో ఏం తెలియదు, ఏదో అవుదాం డాక్టర్ అవుదాం అన్నట్లే తీసుకున్నా, యాక్టర్ అయ్యాం అంతే. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సో అంతే. ఏమంటారు, యాక్టర్ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అంతే. సో అది ఇక్కడ మీకు కూడా వర్తిస్తుందని. డాక్టరు ప్రాణం పోస్తాడు, ఇలాంటి ఆర్టిస్టులు మన యొక్క సాంప్రదాయాల్ని కాపాడుతారు. యా యా. ఎట్ ద సేమ్ టైం కన్నులకి కనువిందుగా కూడా ఉంటుంది చూసినప్పుడు, అదొక నయనానందం అంటాం కదా, అలా అనిపిస్తుంది. సో ఏంటి మీ ప్రాపర్ అంటే మీ బయోగ్రఫీ గురించి, అంటే అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు ఏంటి ఒకసారి? మాది వచ్చేసరికి ఏలూరు అండి, ప్రాపర్ ఏలూరు, ఆంధ్రప్రదేశ్. మా నాన్నగారు నాకు చిన్నప్పుడే స్వర్గస్థులు అయ్యారు. ఓకే. దేవర గారు, అలాగే మా అమ్మగారు భాగ్యలక్ష్మి గారు. తర్వాత మా తాతయ్య గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తర్వాత వచ్చి ఇంకా నా విద్యాభ్యాసం అంతా కూడా ఏలూరులోనే జరిగింది. బీఎస్సీ బీఈడి చేశాను. ఓకే. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చారండి? హైదరాబాద్ రావడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది నాకు. అంటే ఈ ఫీమేల్ గెటప్ వేస్తున్నామని చాలామంది చాలా రకాలుగా మాట్లాడడం చేసేవాళ్ళు ఏలూరులో. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపించేది, ఒక్కొక్కసారి చచ్చిపోవాలని అనిపించేది అసలు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ గెటప్ వేసిన, ఈ నాట్యం చేసిన అంతా భగవంతుని కోసమే. ఈ భగవత్ ఆరాధించడానికి ఈ నాట్యం, తర్వాత ప్రజల ఆనందం కోసం. కానీ అవన్నిటిని పక్కన పెట్టేసి వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా ఆడంగి వేషాలు వేస్తారు అన్నట్లుగా చాలా రకమైనటువంటి సూటి విలేజ్లో మీకు ఇలాంటి కామెంట్స్ ఎదురయ్యాయి? ఓకే. చాలా కామెంట్స్ ఎదురయ్యాయి. ఆఖరికి ఇంకా సూసైడ్ చేసుకుని చనిపోదామా అనేటువంటి స్టేజ్లో కూడా వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా. ఓకే ఓకే. సో మరి వాటన్నింటిని ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? అంటే అవి చేస్తూ అక్కడ ఉన్నప్పుడు ఇంకా స్టేజ్ దాటిపోతుంది. అంటే నేను అక్కడ ఉన్నాను అంటే డెఫినెట్గా ఇంకా నా లైఫ్ నేను ముగించేసే పరిస్థితి వస్తుందేమో అని భయం వేసింది. వెంటనే మీకు అందరికీ తెలుసు, బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటుంది జయలక్ష్మి గారు. అలాగే సినిమా చూపిస్తే మామ, అరుంధతి, ఆరెంజ్, ఇలా చాలా మూవీలు చేశారు. సో ఆమె ఒక మంచి క్లాసికల్ డాన్సర్, కూచిపూడి డాన్సరు. ఆవిడ ఏలూరులో కేవీ సత్యనారాయణ గారు, కళారత్న కేవీ సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన బ్యాలెన్స్లో చేసినప్పుడు అక్క నాకు పరిచయం. ఆ రకంగా ఇది అక్క పరిస్థితి, ఇంటి పరిస్థితి ఇక్కడ ఇలా అనిపిస్తుంది అనగానే వెంటనే హైదరాబాద్ వచ్చేసి నేను చూసుకుంటానన్నారు. వెంటనే ఇమ్మీడియట్లీ కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చేసాను. అక్క వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. ఈ రోజుకి అక్క అదే ప్రేమను మాకు పంచుతూనే ఉన్నారు. ఓకే. సో మీరు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏ ఏజ్లో ఇచ్చారు, ఎప్పుడు, ఎక్కడ? నేను ఫస్ట్ టైం ఇచ్చింది 1993. మాకు ఏలూరులో సప్తాహాలని వెంకటేశ్వర గుడిలో జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ సప్తాహాలు జనవరిలో నేను ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. 94లో జనవరిలో ఫస్ట్ సంబరాలని ఒక జానపద నృత్యంతో నేను స్టార్ట్ చేశాను. క్లాసికల్ నేర్చుకున్నా, ఫస్ట్ జానపదంతో నేను స్టార్ట్ చేశాను. తర్వాత నా ఫస్ట్ క్లాసికల్ డాన్స్ అదివో అలదివో. సో మూవీస్ ఏమైనా మరి అవకాశాలు వచ్చాయా అండి? లేదండి, అసలు మూవీ సైడ్ వెళ్ళడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అంటే మూవీ ఈజ్ అ డిఫరెంట్ కైండ్, ఈ శాస్త్రీయ నృత్యం ఈజ్ అ డిఫరెంట్ కైండ్. సో మూవీ అనేది ప్రజలకు అనుగుణంగా మనం వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ వచ్చేసరికి ప్రజలకి మనం అనుకుంది చెప్పగలుగుతాం. సో అందుకని ఏంటంటే నేను నా యొక్క డాన్సే నాకు మెయిన్ కాబట్టి మూవీస్లో చిన్నగా అవకాశాలు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తున్నా కూడా అన్నిటిని అవాయిడ్ చేసి ఓన్లీ ఒక నాట్యాచారుడిగానే నా జీవితము కొనసాగాలి, అంతం అవ్వాలి. ఓకే ఓకే. సో నాట్య గురువుగానే ఉండాలి అనేది మీ కోరిక, అండ్ పెర్ఫార్మర్గా. ఓకే. సో మరి అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి వాటిల్లో సో మేల్ గెటప్స్ ఎన్ని వేశారు, ఫీమేల్ గెటప్స్ ఏమేమి వేశారు ఒకసారి చెప్తారా?
మేల్ గెటప్స్ వచ్చేసరికి నాకు ఎక్కువగా భస్మాసురుడు, రావణాసురుడు, మహిషాసురుడు, అలాగే రామానుజాచార్యులు, తెనాలి రామలింగుడు, నారదుడు, కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, ఇలా బ్రిటిష్ వాళ్ళగా కూడా చేశాను, పోర్చుగీస్, బ్రిటిష్, త్యాగరాజ స్వామి, ఇలా సో మెనీ క్యారెక్టర్స్ చేశాను. మగవాళ్ళ క్యారెక్టర్లు, పురుష పాత్రలు. స్త్రీ పాత్రలో వచ్చేసరికి అమ్మవారు, లక్ష్మి, సరస్వతి, మోహిని, అలాగే చండాలిక అనే ఒక బ్యాలేలో మాలి అని మంత్రగత్తె, ఓకే ఓకే, మంత్రగత్తె గారు. ఇంకా ఇలా చాలా, అంటే ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో అలా ఇమిడిపోవడం అనేది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఓకే, వారాహి గెటప్ వేసారు అమ్మ? వారాహి కూడా చేశాను. ఓకే, ఎలా అనిపించింది మీకు అమ్మవారి గెటప్స్ వేసినప్పుడు వైబ్? అసలు అమ్మవారి గెటప్ వేసినా, ఏ గెటప్ వేసినా అండి, ఆ గెటప్లోకి మనం ఇన్వాల్వ్ అయిపోవాలి. ఓకే, నాట్యం అంటే చేతులు ఇలా తిప్పడం, కాళ్ళుతో ఆడించడం కాదు. నువ్వు ఏ వేషం వేసినా, లేకపోతే ఎటువంటి పాటకి నువ్వు నృత్యం చేసేటప్పుడు ఆ భగవంతుడు పైనుంచి దిగి వచ్చి నృత్యం చేస్తున్నాడా అన్నట్లుగా ప్రజల్లోకి మనం పంపించినప్పుడే అది నిజమైనటువంటి నాట్యం అవుతుంది, నిజమైనటువంటి కళ అవుతుంది. ఓకే, సో మీకు మోస్ట్లీ అంటే మేల్ గెటప్స్ నచ్చుతాయా, ఫీమేల్ గెటప్స్ నచ్చుతాయా? అలా ఏమి లేదు, ఎందుకంటే రెండు ఇంపార్టెంటే. కానీ ఫిమేల్గా అందరూ సెట్ అవ్వరు. సో స్త్రీ వేషధారంలో కొందరికి మాత్రమే సెట్ అవుతుంది. సో భగవంతుడి దయ వల్ల ఈ రోజు వరకు బాగానే సెట్ అవుతుంది, చేసుకుంటూ వెళ్తున్నాము. కొంచెం ఇది వరకు సన్నగా ఉన్నాం, కొంచెం ఇప్పుడు పుష్టిగా ఉన్నాం అంటే. సో ఇన్ని గెటప్స్ వేసారు కదా, ఆల్మోస్ట్ ఒక 20-30 గెటప్స్ వేసి ఉంటారు. సో వీటన్నిటిలో మీ ఫేవరెట్ గెటప్ ఏది అంటే ఏం చెప్తారు? నా ఫేవరెట్ గెటప్ అంటే మహిషాసురమర్దిని, అమ్మవారు. ఓకే, సో ఈ గెటప్ వేసినప్పుడు మీకు బాగా ఫేమ్ వచ్చింది, జనాలు ఎక్కువగా మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు అంటే ఏ గెటప్ త్రూ? మహిషాసురమర్దిని. ఎక్కువగా ఏదైనా చేసి ఎక్కడైనా చూసినా కూడా కేదార్ అంటే అమ్మవారు బాగా చేస్తాడు, నిజంగా అమ్మవారు చేసినట్టు. ఎందుకంటే చాలా మంది నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు దసరా టైంలో వీటిల్లో అసలు వచ్చి కాళ్ళ మీద పడిపోతారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. ఏంటి అంటే లేదు నిజంగా అమ్మవారు కనపడింది మీకు అని చెప్పేసి. ఒక్కొక్కసారి కొన్ని ప్రోగ్రామ్స్లో అయితే వాళ్ళకి అక్కడ పూనకం వచ్చేది. సో ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంది. సో మీరు నాట్యం నేర్చుకున్న తర్వాత అంటే డిఫరెన్స్ ఏమైనా ఉందియా? అంటే అనిపిస్తుంది కదా, నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది పర్ఫెక్ట్ ఉంది, నేను సాటిస్ఫై అయ్యాను అనిపించిందా? లేదంటే ఇటు ఎందుకు వచ్చాను ఫీల్డ్, నేను అనుకున్నది టీచింగ్ ఫీల్డ్ వెళ్ళుంటే బాగుండేది అనే సందర్భం ఏదైనా వచ్చిందా మీ లైఫ్? లేదండి, అస్సలు చెప్పాం కదా, లాస్ట్కి చావు అంచుల వరకు కూడా వెళ్ళొచ్చినోడిని. అయినా సరే నాకు అంటే మీకు ఇదే బాగుంది. ఎందుకంటే నాకు నార్మల్గా కొంచెం నెర్వస్ ప్రాబ్లం వచ్చింది కొన్నాళ్ళు. అప్పుడు ఏమైపోద్ది అంటే నాకు తెలియకుండానే అన్నోన్ మూమెంట్స్ అనమాట, షేక్ వస్తూ ఇలా రావడం జరిగేది. దానికోసం నేను ఇక్కడ నిమ్స్లో వెళ్ళాను, కేజీహెచ్, వైజాగ్ ఇవన్నీ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే సమ్ ప్రాబ్లం ఉంది మైండ్లో, మీరు పూర్తిగా డ్యాన్స్ మానేయాలి అన్నారు. అయ్యో, లేకపోతే కొన్నాళ్ళకి స్టాప్ చేయాలన్నారు. ఒకటే చెప్పాను, డ్యాన్స్ మానడం కుదరదు, కావాలైతే నా ఆరోగ్యం పాడైపోయినా పర్లా, ఆ ఆరోగ్యంతో ఎంతవరకు చేస్తా అంతవరకైనా డాన్స్ చేస్తా అని నేను మందులు అన్నీ ఆపేసాను. ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల్లో ఆటోమేటిక్ తగ్గిపోయింది, ఆటోమేటిక్ క్యూర్ అయిపోయింది. మళ్ళీ చేసేస్తా. ఒక్కొక్కసారి బాగా టెన్షన్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దేన్నైనా వదిలేస్తానేమో కానీ నాట్యాన్ని వదలం. ఓకే, సో మరి మీరు నాట్య గురువులుగా ఉన్నారు, నాట్యాచారులుగా. సో ఇప్పటి వరకు మరి ఎంతమందికి ట్రైనప్ చేశారు మీరు మీ నాట్యాన్ని? అంటే మనం కళను ఎప్పుడైనా సరే ఎంతమందికి నేర్పిస్తే అంత కళని గౌరవించినట్లుగా ఉంటుంది కదా. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు, ఎంతమందికి నేర్పిస్తున్నారు? అంటే ప్రజెంట్ అయితే మాత్రం నాకు గౌరీశంకర నాట్యాలయ అనేటువంటి సంస్థను నేను స్థాపించాను 2016లో. అది కూడా యాక్టర్స్ జయలక్ష్మి గారి చేతుల మీదుగా. ఈరోజు ఇంచుమించు ఒక 100-150 మెంబర్స్ వరకు ఉన్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తుంటారు, ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు అమీన్పూరు లింగంపల్లి దగ్గర అనమాట, బీరంగూడ దగ్గర అమీన్పూర్లో మహతి ఆర్ట్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్లో చెప్తున్నాను. లావణ్య గారు దానికి ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు, అక్కడ కూడా క్లాసులు చెప్తున్నాను. హైదర్ నగర్లో కూడా క్లాసులు చెప్తున్నాను. కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా అబ్రాడ్ వాళ్ళకి తీసుకుంటున్నారు. ఓకే, సో మరి ప్రజెంట్ లైఫ్ ఎలా ఉందండి మీకు? అంటే ఫైనాన్షియల్గా లేదంటే నాట్యం పరంగా సో మీరు అనుకున్నంతగా అవుతుందా లేదు?
ప్రజెంట్ లైఫ్ అయితే బాగానే ఉందండి. అంటే ఒకప్పుడైతే నిజంగా ఇబ్బందులు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డా. కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకోటి ఫైనాన్షియల్గా అనేది నేను పెద్ద పెట్టుకోను. ఎందుకంటే మనం బతకడానికి ఉంటే చాలు. యా అంతేకాని మన ముందు తరాలు కూడా మన డబ్బుల మీదే బతికేయాలి అన్నంత ఆశ నాకు లేదు. మనం బతకడానికి ఉంటే చాలు. మ్యాక్సిమం అప్పు చేయకుండా ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు ఉంటే చాలు. మనకున్నది ఎవరికైనా మనం సహాయం చేయగలిగితే చాలు. ఓకే. అంతవరకు మాత్రమే. సో కేదార్ గారు అంటే లైక్ మిమ్మల్ని చూస్తుంటే చాలా నీట్గా అనిపిస్తున్నారు, లైక్ అమ్మాయిలాగా. సో మరి హైబ్రోస్, ఫేషియల్స్, వ్యాక్సిన్స్ చేపిస్తారా? మరి తప్పదు కదండి. ఎట్లా ఉంటుంది? పెయిన్ హాయిగా అనిపిస్తుంది? అప్పుడు అర్థమవుతుంది లేడీస్ ఎంత పెయిన్ తీసుకుంటారు అని. కానీ అందం కోసం లేడీస్ ఎంత కష్టపడడానికైనా వెనకాడరు అని. ఐబ్రోస్ అని అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి కావాల్సి వస్తుంది. ఐబ్రోస్ చేయిస్తాను. సో మ్యాండేటరీ ఐబ్రోస్ చేయించడం మీరు కూడా? అంటే ఎప్పుడు చేయించను, ఆ ప్రోగ్రామ్ పర్పస్ నీడ్ బట్టి అంతే. ఇంకా ఇవి అన్ని కామన్. ఇవి లేకపోతే నీట్గా అనిపించి మన నీట్గా ఉండాలి కదా. అంటే చెప్పే కదండి, మీకన్నా అందంగా మేము కనబడాలంటే ఎన్ని కష్టాలైనా పడతాము, ఎన్ని తెప్పలైనా పడతాము. కానీ ఒకటి ఏంటంటే ఎండ్ అవ్వు మీకన్నా అందంగా కనబడాలి. అవునవును, అందుకే అందంగా ఉన్నారు నాకంటే కూడా. సో మరి అంటే ఫస్ట్ టైం మీరు వ్యాక్స్, ఐబ్రోస్ చేయించినప్పుడు అబ్బా ఏంటి పెయిన్ అని ఫీల్ అయ్యారా? ఎలా అనిపించింది? ఫస్ట్ టైం అసలు ఏం తెలిసేది కాదు, అది ఏంటో అర్థమయ్యేదే కాదు. ఓకే. పొను అలవాటు అయిపోయింది. ఇప్పుడు కామన్ అయిపోయింది. అది కూడా లైఫ్ లో పార్ట్ అయిపోయింది. సో పార్లర్కి వెళ్తారు ఈజీగా, మీకు ప్రోగ్రామ్ ఉంటే చాలు పార్లర్కి వెళ్ళిపోతారు. అంటే మెయిన్ ప్రోగ్రామ్స్ మిగతా అప్పుడు అవసరం లేదు. మిగతా అప్పుడు నేనే ఇంట్లో చేసుకుంటా. కానీ నార్మల్గా మెయిన్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వెళ్తాను. అంటే మెయిన్గా మీరు ఫీమేల్ లీడ్స్ చేసేటప్పుడు అయితే మ్యాండేటరీ పార్లర్కి వెళ్ళటం. ఈ హెయిర్, ఆ జ్యువెలరీ, శారీస్ అంటే మామూలుగా ఫీల్డ్లో ఉన్న లేడీస్కి మూవీస్ రిలేటెడ్, బుల్లితెర, సీరియల్స్, ఫైనల్గా యాంకర్లు ఖర్చు పెడుతూనే ఉంటారు. సో మరి మీకు ఎట్లా ఉంటుంది జ్యువెలరీ కొనడం, బ్యాంగిల్స్? అది నాకు ఖర్చే ఇది. మెయిన్గా నార్మల్ ప్యాంటు షర్ట్లు చాలా తక్కువ కొంటాను. ఓకే. అంతా కుర్తా పైజమాలు ఇవే నా ఖర్చు అంతా దీంట్లోనే ఉంటుంది. మిగతా దాంట్లో ఖర్చే అవ్వదు. సో శారీస్ బాగా మీరు కూడా కొనాల్సిందే కదండి. కొంచెం మరి అంటే ఇప్పుడు ఒకటండి, స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. మనం ఒక గురుస్థానంలో వచ్చినప్పుడు కొన్ని మెయింటైన్ చేయాలి. రెండోది పెర్ఫార్మర్గా మనం ఎదుగుతున్నప్పుడు డెఫినెట్గా మనం మెయింటైన్ చేయాలి. ఓకే. మన ఖర్చు ఎలా అనిపిస్తుంటుంది మీకు? అంటే ఆడవాళ్ళు బాగా క్లిక్ అవుతారు కదా మైండ్లో, జ్యువెలరీకి ఇంత పెట్టాలా ఖర్చులు, లేదంటే శారీ? లేదు, నాకు అవసరం కదా. ఇప్పుడు నేను ఖర్చు పెడతానే నాకు డబ్బులు వస్తాయి. నేను ఖర్చు పెట్టకపోతే ఏమీ రాదు. ఎవరు ఇప్పుడు షాపింగ్ బాగా చేస్తారండి మీరు? లేదండి, ఓన్లీ డాన్సే. ఓన్లీ డాన్స్. మిగతా అసలు ఏం కొంటాం పెద్దగా. ఓన్లీ డాన్స్. ఏదున్నా మా అమ్మగారు కొండమే, ఆవిడ కోసం అంతే. ఓకే. సో ఇప్పుడు అమ్మగారు మీతోనే ఉంటారండి? నా దగ్గర ఉంటారు. ఓకే. సో అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, లైక్ అంటే యువర్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్స్? ఎవ్వరూ లేరు నాకు. మా అమ్మకి నేను అంతే. బంధుత్వాలు అన్నీ లేవు. వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. అమ్మ ఒక్కతే ఉంది. ఆవిడకి మించి ఇంకెవరండి? ఎంతమంది నాకున్న లైఫ్లో. ఓకే అండి. బట్ అంటే వారసత్వం అనేది కావాలి అనుకుంటారు కదా? లేదు, ఇంకా వద్దు అని అన్నీ విడిపోయినప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ లేదు అంటారు. అంతే. ఇంకా ఆవిడ చాలు, ఆమె చూసుకుంటే చాలు. భగవంతుడు అందుకునే మనం ఉంచడము, దట్స్ ఆల్. ఓకే. సో ఓన్లీ కూచిపూడి అయినా, లేదంటే ఇందులో వేరే భరతనాట్యం, లైక్ ఇలా కథాకళి? ఓన్లీ కూచిపూడి. ఓకే. సో మరి అంటే చాలామంది కూచిపూడి అనగానే ఏమంటారంటే, సో పెద్ద ఏజ్లో అది రాదు కాబట్టి నేర్చుకోవడం కష్టం, చిన్నప్పుడే పంపించాలి అంటూ ఉంటారు కదా. సో నిజంగా చిన్నప్పుడే జాయిన్ అవ్వాలా కూచిపూడి నేర్చుకోవాలి అంటే? ఒకటండి, ఏ కళనే కాదు, ఎనీ ఈవెంట్, ఏ ఆర్ట్ కానీ చిన్నప్పుడు ఏంటంటే పిల్లల్లో ఆ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసరికి మనం ఎలా కావాలితే వాళ్ళు అలా మూవ్ చేయగలుగుతాం. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయింది, ఇప్పుడు 40 ఇయర్స్, 30, 40, 50 అలా ఏజ్ వచ్చిందనుకో, మన బాడీ మనం చెప్పినట్లుగా వినదు. సో అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. కానీ నేర్చుకోకూడదని ఏమి లేదు. నువ్వు 60 ఏళ్ళైనా నువ్వు నేర్చుకోవచ్చు. అంటే నీ లెవెల్కి తగ్గట్టుగా, నీ ఆరోగ్య పరిస్థితులు తగ్గట్టుగానే చెప్తావు. కానీ ఒకటి, మీకు ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోకుండా ఒక్క 4 స్టెప్పులు వేసుకున్నా వాళ్ళు హ్యాపీ కదా. సో అదేం లేదు, ఏజ్తో సంబంధం లేదు. ఓకే. సో మరి నాట్యం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యూత్కి, అదే అమ్మాయిలు అయినా సరే అబ్బాయిలైనా సరే, సో మీరు చెప్పే సజెషన్ ఏంటి బెస్ట్?
ఒకటే అండి, మనకు మాత్రమే సంబంధించింది, మనకు మాత్రమే దక్కినటువంటి భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం మన లలిత కళలు. అలాగే సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, ఇవి ఒక మన భారతదేశానికే ఒక మణిమకుటంలా వెలుగుతూ ఉన్నాయి. మీరు ఏమైనా నేర్చుకోండి, ఏ నాట్యమే నేర్చుకోమని చెప్పను, సంగీతం, వెస్టర్న్ డాన్స్, ఎనీ డాన్స్, కానీ మన శాస్త్రీయతకు భంగం కలగకుండా, మన యొక్క ఆచార సంప్రదాయాలకి విరుద్ధంగా కాకుండా ఏది చేసినా కూడా తప్పు కాదు. ఓకే. కానీ వీటిని పక్కన పెట్టేసి ఎక్కడ నుంచో పాశ్చాత్య నృత్యాలను మనం తెచ్చుకుని వాటిని చేస్తూ సరే చేయొచ్చు, కానీ దానిలో కూడా ఏమైపోతుంది ఈరోజు, ఒకప్పుడు మీకు సినిమాల్లో మీకు తెలుసు, పూర్వం సినిమాల్లో, పాత సినిమాల్లో ఒక ఐటమ్ సాంగ్ ఉండేది, జయలక్ష్మి, జ్యోతిలక్ష్మి వీళ్ళందరూ చేసేవాడు, అంటే జయమాలిని అలా అనేవాడు. తర్వాత పోను ఏమైంది, నిదానంగా వాళ్ళు ఐటమ్ సాంగ్ పక్కన పెట్టి అది కూడా హీరోయిన్లే చేసేయడం మొదలెట్టారు. ఈరోజు ఏమైపోయింది, కంప్లీట్గా ఇంకా అసలు అన్నీ అలాగే తయారైంది. అంటే ఒక ఆడవాళ్ళని, స్త్రీలని ఒక అమ్మగా, చెల్లిగా, అక్కగా, ఒక దేవతగా పూజించేటువంటి సాంప్రదాయమైనటువంటి గడ్డ మన భారతీయ. మరి దానిని మనం కాపాడడానికి స్త్రీలు కూడా ఏది నిజంగా మనకి నీడో అంతవరకు వాళ్ళు చేస్తే వాళ్ళకి గౌరవం, మన సాంప్రదాయాలను కాపాడకుండా. పురుషులు కూడా అంతే, ఎవరైనా సరే అండి, సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే ఆచార వ్యవహారాలు కానీ ఇబ్బంది కలిగించుకుంటూ ఏది చేసినా అది తప్పే కాదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు దీనికి ముఖ్య కారణం కూడా తల్లిదండ్రులే. పిల్లల్ని అండాలి లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుసు, మీరు ఎటువైపు తీసుకెళ్తే అటు. మరి పిల్లలకి తల్లిదండ్రులే వేస్తున్నారు కదా, తల్లిదండ్రులే ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు, చెయ్యి ఏంటి ఇది, పొట్లంగా వేస్తావేంటి, ఏంటి బొట్టు పెట్టుకుంటావేంటి అని అలా వాళ్ళు ఎలా ఉంటే ఇంకా పిల్లలే నేర్చుకుంటారు. ఓకే. సో నేను పిల్లలకి అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న యూత్కి మనం ఏది చేసినా దానిలో ఒక పరమార్థం ఉండాలి, అది సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడి ఉండాలి. ఓకే. దానికోసమే మనం ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా నా అనే స్వార్థం పక్కన పెట్టి మన అనేటువంటి కలుపుకోతనంతో ఉన్నట్లయితే మనం అందరూ కూడా హ్యాపీగా ఉంటాం. సో ఇప్పటివరకు ఓవరాల్గా ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారండి మీరు? ఇంచుమించు ఒక 800 నుంచి 800 వరకు. వావ్. ఓకే. సో అంటే మేకప్ అంతా వేసుకుంటారు కదా, సో మేకప్ వేసుకునేటప్పుడు మీ ఫీల్ ఏంటి? మేకప్ వేసుకున్నప్పుడు ఫీల్ ఏముంది, మీరు మేకప్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అద్దంలో 10 సార్లు చూసుకుంటారు, అబ్బా ఐబ్రో కరెక్ట్గా వచ్చిందా, లేకపోతే మీరు కూడా అలా చెక్ చేసుకుంటారా? ఎదురుగుండా అద్దం లేకుండా అసలు మేకప్ వేసుకోను, అద్దంలో చూసుకుంటూనే ఉంటాను ఎక్కడ కరెక్ట్గా ఉందా లేదా. ఒకవేళ అది మిస్ అయింది, మిస్ అయితే మా మేకప్ అని చెప్తాను, ఇది కాదు ఇక్కడ చూడు, సరిగా చూడు అని చెప్పి. అవునా? సో మీకు అంటే మేకప్ ఐటమ్స్ ఐడియా ఉంది అయితే? మినిమం ఉన్నాయి. అంటే మా డ్యాన్స్ మేకప్, మీరు వేసే మేకప్ కాదు. మీరు మళ్ళీ యాంకర్స్, సినిమా వాళ్ళు, బుల్లితెర వాళ్ళు వేసే క్రీమ్స్ వేరు, మా వేసే క్రీమ్ మా మందంగా అరమందాన్ని కొడితే కనబడతాం. మీరేముంది లైట్గా వెళ్ళాలన్నా అందంగా ఉంటారు. మీకు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి కదా, సో ఎట్లా ఇరిటేట్గా అనిపిస్తుందా, ఎట్లా ఫీల్ అవుతారు? ఏమనిపించింది? ఇష్టం ఎంత కష్టానైనా భరిస్తుంది పరిస్థితి. సో ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి అసలు ఏం ఇబ్బందిగా ఫీల్. అదే నిజంగా నేను ఇష్టం లేకుండా అబ్బా ఎందుకులే అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫీలింగ్ వస్తుంది. ఓకే. సో నిజంగా నోస్ పిన్స్ పెట్టారు, ఇయర్ రింగ్స్ పెట్టారు, నిజంగా కుట్టించారా లేదా? కుట్టించారా? ఓకే. నోస్ ఏం కుట్టించలేదు, ఇది ఒకటే కుట్టించుకునేవి, ఈ జస్ట్ అటాచ్డ్. ఓకే. ఓకే. సో ఇది కుట్టించేసి అవసరమైనప్పుడు వాడుతూ ఉంటారు. రెగ్యులర్గా కూడా స్టడ్స్ పెట్టేస్తారా? ఓకే. ఓకే. సో మీ సరౌండింగ్లో మీ డ్యాన్స్ స్కూల్ దగ్గర మీ స్టూడెంట్స్ నుంచి లేదంటే స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు? కాంప్లిమెంట్స్ అంటే ఏం లేదు, కానీ సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఓకే. నిజంగా చండశాసనుడు అంటారు, కానీ మా పిల్లకి డాన్స్ వస్తుంది. ఓకే. సార్ దగ్గర పెట్టామంటే సంస్కారం వస్తుంది, నాట్యం వస్తుంది. సో అది చాలా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అది వచ్చేంత వరకు నేను వదలను. ఓకే. అది అంత గట్టిగా కూర్చుంటాను, చాలా స్ట్రిక్ట్. ఓకే. సో నాట్యం స్టార్టింగ్ అనగానే నా చిన్నప్పుడు అంటే మేము నేర్చుకున్నాము,
నాకు 2-3 ముక్కలే వచ్చు, సో మిగతా మీరు చెప్పండి. పతాకము, అర్ధ పతాకము, సమ్ అవేవో చెప్తారు. ఏంటంటే హస్తముద్రలు, హస్తముద్రలు పతాకం, త్రిపతాకం, అర్ధ పతాకం, కర్తరి ముఖం, మయూర, అర్ధచంద్ర, చారాళ, సుఖతుండక, ముష్టి, శిఖర, కపిద్ద, కటక, ముఖ, సూచి, చంద్రకళ, పద్మకోశ, సర్పశీష, మృగశీష, సింహముఖ, క్లాంగుల, ఆలపద్మ, చతురో, భ్రమర, హంసాశో, హంసపశక, సందంసో, ముకుల, తామ్రచూడ, త్రిశూల. ఇవి అసమితాస్తాలు, సింగిల్ హ్యాండ్ గెస్టర్స్ అంటారు. అలాగే సమ్మితాస్తాలు డబుల్ హ్యాండ్ గెస్టర్స్ అంటారు. సో కాళ్ళతో తాతయ్య తాళలో మనం చేస్తాం. అడుగులు చేసేటప్పుడు దిద్దితాయి, తై దిద్దితాయి, తయ్యం తత్త తయ్యం తాహ అలా. సో నిజంగా మ్యూజిక్ విన్నప్పుడు, నాట్యానికి సంబంధించిన ఏదైనా మ్యూజిక్ వస్తే మీరు ఎక్కడో ఉన్నారు ట్రావెల్లో, ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు అసలు మీ ఫీల్ ఎలా ఉంటుంది? ఫీల్ ఏముందండి, బండి ఎక్కినా అదే ఆలోచన, నాట్యం చేయాలి అనే థాట్ వచ్చేస్తుంది. కాళ్ళు కదులుతూ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ అంతా బండి మీద ఉండదు, దాని మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కడికైనా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనుకో, ఇదేం చేయాలి అదేం చేయాలి, ఇదే ఉంటుంది మైండ్లో. తిన్నా డాన్సే, పడుకున్నా డాన్సే, బండి డ్రైవింగ్ చేసినా డాన్సే, ఏ సమయంలోనైనా మైండ్ మొత్తం అదే ఉంటుంది. నేను మామూలుగా సాంగ్స్ పెట్టుకొని ట్రావెల్ చేసేటప్పుడు నార్మల్ సాంగ్స్కే లైక్ మంచి ఇట్లా డాన్స్ స్టెప్ వేయాలన్నంత ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట. సో డాన్స్ రాని వాళ్ళకి అలా అనిపిస్తే, నాట్యం వచ్చిన మీకు అసలు ఇంకా వేరే లెవెల్లో. అంటే మా డాన్స్ వింటే మీరు డాన్స్ చేయలేరు, ఎందుకంటే ఇందులో సాగ తీసుకుంటూ వస్తూ ఉంటాయి అన్నీ. కాబట్టి ఆ మ్యూజిక్లు వేరు. ఆ మ్యూజిక్స్ ఎలా ఉంటాయంటే గట్టిగా ఒక్కసారిగా అలా వచ్చేసి అలా వెళ్ళిపోతాయి. మా డాన్సు సంగీతం, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, ఇవన్నీ ఏంటంటే హార్ట్కి టచ్ అవుతాయి. ఇవి పోవు, మిగతా సౌండ్స్ అన్ని ఇలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి. ఒక షేక్ వచ్చేసి వెళ్ళిపోతాయి. సో మూవీస్లో అంటే మనకు మూవీస్లో కూడా నాట్యానికి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా, సో వాటికి పర్ఫామ్ చేశారా లేదంటే ఓన్లీ సంగీతం పర్పస్లోనే చేశారా? లేదండి, ఓన్లీ శాస్త్రీయ నృత్యానికి చేస్తాను. ఒకవేళ మరీ కావాలి అనుకుంటే నేను చేయాలంటే ఒక్క కె విశ్వనాథ్ గారి సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్కి మాత్రమే చేస్తాం. మిగతా ఏ సాంగ్స్ కూడా చేయను. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాం. ప్రైవేట్ ఆల్బమ్స్ అంటే ఇప్పుడు నవదుర్గ అని చెప్పి, లేకపోతే లక్ష్మీదేవి ఉంటాయి కదా కొన్ని ప్రైవేట్ సాంగ్, అలాంటి వాటికి చేస్తాం. ఓకే ఓకే. సినిమా పాటలకి చేయను. ఓకే, విశ్వనాథ్ గారి సాంగ్స్లో మీరు చేసినటువంటి మీ ఫేవరెట్ సాంగ్ ఏది? నాది వినోదిని. నాట్య వినోదిని. ఓకే. సో ఒక్కసారి మా కోసం అంటే ఓకే ఫైనల్గా అడిగే ముందు ఒకసారి మీ అవార్డ్స్ రివార్డ్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఒకసారి చెప్తారా? నేను మామూలుగా దూరదర్శన్లో బి హై గ్రేడ్ కళాకారుడిగా గుర్తింపు పొందానండి. ఇది ఏంటంటే నేషనల్ దూరదర్శన్ వాళ్ళు మనకి గుర్తింపు ఇస్తారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఏ కళాకారుడికైనా కూడా, అటు డాన్సర్ కానీ ఇటు సింగర్ కానీ, వీళ్ళకి చాలా అరుదుగా లభించేటువంటి గౌరవం ఇది. ఈరోజు కూడా మీ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఈరోజు ఉదయం కూడా నేను దూరదర్శన్లో ఏ గ్రేడ్కి ఆడిషన్కి వెళ్ళి చేసి మీ ఇంటర్వ్యూకి వచ్చాను నేను. ఓకే, నైస్. ఆల్రెడీ కూడా అంటే ఇందులో మనకి బి నుంచి స్టార్ట్ అవుతుందా అండి గ్రేడింగ్ అనేది? బి హై, ఏ టాప్, ఏ టాప్తో స్టాప్. ఓకే, అదే ఆఖరిది. అంటే లైక్ మీ నాట్యానికి గుర్తింపుగా ఇచ్చినటువంటి గౌరవం అంటే ఇది ఇప్పుడు పద్మశ్రీ ఇవన్నీ చాలా పెద్దవి, అది నేషనల్ లెవెల్లో ఉంటాయి. కానీ దూరదర్శన్ గ్రేడ్ అనేది ప్రతి కళాకారుడు కూడా చాలా గొప్పదన్నమాట. అది అంటే ఎంతో వర్త్ ఉంటే కానీ ఆ గ్రేడ్ వాళ్ళకి గ్రేడింగ్ ఇవ్వరు అనమాట. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం బి గ్రేడ్, బి హై గ్రేడ్ ఇంచుమించు 600-700 మంది పార్టిసిపేట్ చేశారు. ఓన్లీ 79 మెంబర్స్కి వచ్చినాయి అంతే. అందులో మీరు వన్ ఆఫ్ ది మెంబర్. ఇప్పుడు బి నుంచి నేను ఏకి వచ్చాను. ఇప్పుడు ఏది రిజల్ట్ కమింగ్ సూన్. నైస్ నైస్. సో తొందరలో ఏ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు అంటే ఓవరాల్గా ఎన్ని అవార్డ్స్ మీరు అందుకున్నారు నాట్యాచార్యులుగా, నాట్య గురువుగా? చాలా ఉన్నాయండి. బెస్ట్ యూత్ క్లాసికల్ డాన్సర్ అవార్డు ఇచ్చారు, నాట్య మోహిని, నాట్య కౌమిది, నవరస నాట్య భామిని, ఇలా చాలా, ఆచార్య దేవోభవ. ఓకే, చాలా. సో అవార్డ్స్ అంటే మనకు లైఫ్లో బాగా గుర్తుండిపోయే మూమెంట్ ఫస్ట్ అవార్డు తీసుకుంది. సో ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అవార్డు అంటే ఏలూరులో అభినయ నృత్య భారతి వాళ్ళు హేమసుందర్ గారని ఆయన ఇచ్చారనమాట బెస్ట్ యూత్ క్లాసికల్ డాన్సర్ అవార్డు. ఓకే, అదే నాకు ఫస్ట్ 2005లో వచ్చింది. ఇంకా అక్కడ నుంచి తర్వాత మిగతా అవార్డ్స్ అన్నీ వచ్చింది. సో నాట్యం అంటే మామూలుగా మనకు కూచిపూడి అనేది మన కళాకారులకి ఇందాక మీరు అన్నట్టు లలిత కళలు చాలా ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో అందులో నాట్యం ఒకటి. సో మన భారతదేశానికి సంబంధించి కూచిపూడి నాట్యం ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వారి. సో మరి ఈ కూచిపూడి నృత్యం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి
సో ఏం చెప్తారు? డ్యాన్స్ ఉంది బట్ మాకు అవకాశం లేదనుకునే వాళ్ళు కావచ్చు, సో నేర్చుకుంటే మనకేంటి ఉపయోగంలే, స్టేజ్ పర్ఫార్మెన్సెసే ఉంటాయి, సో స్టేజ్ పర్ఫామ్ చేస్తున్న డబ్బులు వస్తే లేకపోతే రావు అనుకునే వాళ్ళకి మీరు చెప్పే పాయింట్ ఏంటి? మనం వృత్తి అనేది మన జీవనోపాధి కోసం, ఇవన్నీ ప్రవృత్తులు, ఇవేంటంటే మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి. అలాగే ఈ ప్రవృత్తులనే వృత్తిగా ఎన్నుకున్న వాళ్ళు కూడా జీవనోపాధికి ఉపయోగపడతాయి. ఇంకా రెండోది వచ్చేసరికి ఏ కళని నేర్చుకున్నా దాని మీద నిజాయితీతో చాలా కష్టమైనా కూడా హార్డ్ వర్క్ చేస్తూ, గురువుల్ని గౌరవిస్తూ, నాట్యాన్ని ప్రేమిస్తూ, ఆ నాట్యములో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి అది నేర్చుకున్నప్పుడే ఆ కళకి పరిపూర్ణత అనేది సాధిస్తుంది. అలాగే అవార్డుల కోసం మనం నాట్యం నేర్చుకోకూడదు. నాట్యం నేర్చుకున్నాక అవార్డులు వాటంతటా అవి రావాలి. ఈరోజు ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఎల్కేజీ పిల్ల నుంచి, అంటే 4 అడుగులు నేర్చుకున్నది ఈరోజు గిన్నీస్ రికార్డ్ సంపాదిస్తుంది. ఒక పద్మశ్రీ వాళ్ళు కూడా గిన్నీస్ రికార్డ్ తీసుకుంటున్నారు. సో తేడా లేకుండా పోయింది. అవార్డ్స్ పేరుతో ఒక వ్యాపారమే నడుస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది చాలామందికి నేను చెప్పేది తప్పుగా అనిపిస్తుంది, కానీ నిజమైనటువంటి వర్త్ ఉన్నటువంటి కళాకారులకి మీరు తప్పనిసరిగా అవార్డులు ఇవ్వండి. కానీ పిల్లలు అంటే మొక్కే వంగనే మానే వంగునన్నారు. మొక్కలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక పద్ధతిగా మనం నేర్పకుండా అవార్డులు రివార్డులు పేరుతో వాళ్ళని మనం తీసుకెళ్ళినట్లయితే ఇంకా వాళ్ళు డాన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళకి అవార్డుల మీదే చూపిస్తారు. నిజమైన నాట్యం ఏదైతే మీరు నేర్పించాలనుకున్నారో అది విఫలమైపోతుంది. ఓకే, ఇది ముఖ్యంగా చెప్పాలంటే పేరెంట్స్ చాలా నా దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్తాను, అవార్డ్స్ ఏవైనా ఒకవేళ అవార్డ్ ఫంక్షన్స్కి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళిపోండి, మీ పర్సనల్గా మాత్రమే వెళ్ళండి. నా ఇన్స్టిట్యూట్ పేరు చెప్పకూడదు, నా పేరు చెప్పకూడదు, ఓకే, నాకు సంబంధం లేదు. అక్కడ ఏదున్నా ఏం జరిగినా ఏదైనా అది మీకు మాత్రమే బాధ్యత. ఎందుకంటే సార్ పంపించట్లేదు అని నన్ను కూడా చాలా సంవత్సరాలు తిట్టుకుంటూ ఉన్నారు. సరే ఓకే పంపిస్తాక నాకు ఇష్టం ఉండదండి. ఓకే, నాకు ఒకసారి నంది అవార్డు కూడా ఒకళ్ళు రేపు ఇస్తారు అనగా ముందు ఫ్రీ అని చెప్పి ముందు రోజు ఫోన్ చేసి 3500 పే చేయండి అన్నారు. వెంటనే క్యాన్సిల్ చేసేసుకున్నాను. పేమెంట్ అవార్డ్స్ ఎందుకు అలా కూడా ఉంటాయి పేమెంట్ అంటే అవార్డ్స్? ఒకటండి, ఇప్పుడు పేమెంట్ అవార్డ్స్ ఇవ్వచ్చు కొన్ని. ఇప్పుడు ఖజురహో ఫెస్టివల్ మనకి జరుగుతుంటాయి, భువనేశ్వర్ ఫెస్టివల్, అలా కోనార్క ఫెస్టివల్స్, అవి చాలా ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్స్, చాలా పెద్దవి, ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతాయి. అలాంటి దానికి ₹1 మీరు పెట్టినా పర్లా. ప్రతి చిన్న చిన్న వాటికి కూడా మనం డబ్బులు ఇచ్చేసుకుని అవార్డులు తీసుకుంటే లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు, వాడికి లైఫే పూర్తిగా తెలియదు, ఇంకా లైఫ్లోకే రాలేదు, వాడికి లైఫ్ అచీవ్మెంట్ గిన్నీస్. అదే గిన్నీస్ రికార్డ్ ఎందుకు ఇస్తారు అంటే ఎవ్వరు సాధించలేనిది ఈ రోజు మరి ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక 10 గిన్నీస్ రికార్డులు ఉంటాయి, ఇలా బోర్డు చూసుకుంటే. సో ఏం యూజ్? ఒకటే చెప్తున్నాను, నాట్యం నేర్చుకోండి, దాంట్లో పరిపూర్ణత సాధించండి, దాంట్లో పరిపక్వత సాధించండి, అప్పుడు మీరు దేనికైనా అవార్డ్స్కి రివార్డ్స్కి వెళ్ళండి. ఓకే, ఓకే. సో నైస్ ఇంటర్వ్యూ అండి. సో మా కోసం ఏదైనా అంటే లైక్ ఎలాగో గెటప్లో ఉన్నారు, నీట్గా అందంగా రెడీ చేసి ఉన్నారు, సో నాకంటే అందంగా ఉన్నారు కాబట్టి సో మా కోసం ఏదైనా ఒక చిన్న మూమెంట్ ఒక సాంగ్కి మీరు నాట్యం చేసి చూపిస్తారా? ఓకే అండి. పుల్లార్ గారు, సో నాట్యం కూడా చాలా చక్కగా చేశారు అండ్ ఏమంటారు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇంటర్వ్యూకి వచ్చినందుకు, మా కోసం ఇంత టైం వెచ్చించినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.
ఈ ప్లస్ టీవీ తరపున నాకు ఇంతటి చక్కటి అవకాశం అందించినందుకు ప్లస్ టీవీ మేనేజ్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ చక్కని ముఖాముఖితో మీ వ్యాఖ్యానంతో మమ్మల్ని చాలా ఆనందంగా మా యొక్క మనోభావాలని ప్రజలకి అందజేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మేము ఇంత బాగా రెడీ అయినా మీరు ఇంత మంచిగా ఇంటర్వ్యూ చేసినా కూడా మమ్మల్ని అందంగా చూపించాలి, అంత చక్కగా చూపించిన మా Cameramans. వాళ్ళకి అలాగే ఇదంతా ఎంత చేసినా కూడా అవుట్పుట్ Yes. మనం యూట్యూబ్లోకి వచ్చినప్పుడు అవుట్పుట్ ఇచ్చినటువంటి చక్కటి అవుట్పుట్ మాకు అందించినటువంటి ఎడిటింగ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించినటువంటి ప్లస్ టీవీ మేనేజ్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కళాకారుల యొక్క జీవిత చరిత్రలు అందరికీ మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.